వెల్కమ్ టు S4. ప్రముఖ సినీ నిర్మాత, సినీ నాయకుడు, అలాగే అనేక దేవుళ్ళ సినిమాలు తీసినటువంటి ప్రముఖ హీరో సుమన్ తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ఇక్కడ మహమ్మదీయులైనటువంటి బాబ్జీ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ ఆగినప్పుడు అక్కడ మసీదు సంబంధించిన కొంతమంది కుల పెద్దలు వచ్చి అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతోటి మాట్లాడారు. అక్కడ ఏం మాట్లాడారు ఏమిటి అనే విషయాన్ని అక్కడ మన ప్రతినిధి పొండరి లైవ్లో అందిస్తాడు. పొండరి, అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి? ప్రముఖ హీరో సుమన్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పటి వరకు మీరు నటించిన ఏ చిత్రం మీకు నచ్చింది, మీరు నచ్చిన చిత్రం ఏది? అన్నమయ్య సినిమా అండి. కష్టపడింది, ఇష్టపడింది, ప్రజలకు ఇష్టపడింది. దేవుడి పాత్రం అంటే రామారావు గారి తర్వాత దేవుడి పాత్రలు చేయడానికి ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పి ప్రజల నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. అంటే ఎవరో నాకు అవార్డు ఇవ్వడం అలా కాదు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నాకు అన్నమయ్య సినిమా అండి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భం మొదలైంది. అయితే ప్రజలకు, ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం ఏంటంటే పార్టీలు ఇప్పుడు అందరూ మారుస్తున్నారు. పదవి వచ్చిన తర్వాత వాళ్ళ మనస్తత్వం వేరే ఉంది. ఎలక్షన్కి ముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు, పదవి వచ్చిన తర్వాత ఒక మాట్లాడుతున్నారు, పదవి రాకపోతే ఇంకొక మాట్లాడుతున్నారు. రకరకంగా ఈ పార్టీ తెలిసిపోయి ఉంటుంది జనాలందరికీ. నేను అందుకు ఇందాక కూడా ఏం చెప్పానంటే, మంచి మనిషిని ముందు సర్పంచ్ నుంచి మీ మనిషిగా, అంటే మతం కులం ఇవన్నీ సంబంధం లేకుండా మంచి క్వాలిఫికేషన్ ఉన్న మనిషిని మీరు ఎన్నుకోండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అతనే మీకు ఫస్ట్ అందుబాటులో ఉంటాడు. సీఎం ఉండడు, ఆయన వెళ్ళి అడగొచ్చు, గద్దించవచ్చు, ఏమయ్యా నేను మేము ఎలక్షన్లో గెలిపించాం, మాకు ఇది చేసి పెట్టని చెప్పి. అది మేల్ ఫీమేల్ అయినా పర్లేదు, లోకల్ మనిషిని మీరు సెలెక్ట్ చేసుకోండి లీడర్గా. ఆయన ఏం ఫాలో అవుతాడో అది ఫాలో చేసుకుని వెళ్ళిపోండి. అయితే మీ సహనటుడు చిరంజీవితో మీకు శక్తితో ఉందా? చిరంజీవి గారు నా మంచి ఫ్రెండ్ అండి. మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం. మాకు పార్టీలు ఉంటాయి చెన్నైలో, అంటే దేశం మొత్తం మేము ప్రతి సంవత్సరం 2-3 పార్టీలు కలుస్తుంటాం. మంచి మిత్రుడు నాకు. ఎక్కడికి వెళ్ళినా మేము కలుస్తాం. మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. మాకేం విభేదాలు అలాంటిది ఏమీ లేదు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినీ హీరోగా చేస్తూ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనసేన పార్టీ కూడా స్థాపించారు. అయితే ఆయనకి మీరు ఏమన్నా ఒక సలహా అంటే ఇస్తారా? చాలా ఏం లేదు సార్, ఆయన చిన్న కురాడు, ఆయన మెచ్యూరిటీ ఉంది. ఆయనైనా సరే రోజు ఆయన మా ఇద్దరు ఏంటంటే వాళ్ళు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. నాకు సినిమా ఫీల్డ్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు గెలవాలి, ఏ పార్టీ అయినా పర్లేదు. గెలిచి మా సినిమా ఇండస్ట్రీని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉద్ధరించి వాళ్ళు హెల్ప్ చేస్తే చాలు, ఆ ఉద్దేశం చూస్తున్నాను. మిగతాన్ని వాళ్ళకి ఇది ఉందా లేదా అన్నది అది వాళ్ళ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఎందుకు వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఆల్ ఎంత వయసు వచ్చిన వాళ్ళే, మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి. అదృష్టాన్ని బట్టి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని డిసైడ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఆంధ్ర రాష్ట్రం సినీ ఇండస్ట్రీని తొక్కేస్తుందనే వాదన అయితే వినపడుతుంది. దాని మీద మీ అభిప్రాయం? అలాంటి ఏం లేదండి. ఇప్పుడు ముందు ఇక్కడ ఏమైందంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రాలో ఉంటున్న రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ పెట్టుబడి అంతా వాళ్ళు హైదరాబాద్లో పెట్టారు. వాళ్ళ ఊర్లో పెట్టుంటే ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రాలో ఉండేది. వాళ్ళందరూ ఏం చేశారు, మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. అంటే అది రాజధాని కాబట్టి పెట్టారు. సో అక్కడ ఏమైంది, ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియో, ప్రసాద్ స్టూడియో, అది ఇది అన్నీ అయిపోయింది. ఇక్కడ ఏం జరగల. సో బైఫర్గేషన్ తర్వాత ఏమైంది, ఆ ఇంట్రెస్ట్ అందరికీ పోయింది. అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత అక్కడ కూడా ఏమైందంటే చాలా స్టూడియోస్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు అందరూ ఏంటంటే అక్కడ ఫస్ట్ క్లాస్ ఉంది, సెకండ్ క్లాస్ ఉంది, థర్డ్ క్లాస్ ఉంది. అంటే టీవీ సీరియల్కి ఉంది, పెద్ద సినిమాలకు ఉంది, చిన్న సినిమాలకు ఉంది. సో అందరూ అక్కడ ఉన్నారు. సో తొక్కి పెట్టడం అలాంటివి ఏం లేదు. ఆంధ్ర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు, అటు అన్నీ పనిచేస్తారు, అలాంటివి ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. ఫిలిం సిటీయో, ఇక్కడ మంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే మరి అద్భుతమైన లొకేషన్ ఉంది, విశాఖపట్నం ఉంది, ఇవన్నీ డెవలప్ చేసి ఉండాలి. మరి డెవలప్మెంట్ చేయలే. ఎన్నోసార్లు నేను చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, కళాకారులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి చేయండి రిక్వెస్ట్ చేశాను. దాని మీద దృష్టి పెట్టలేదు. అది నిజంగా నాకు బాధాకరంగా ఉంది. ప్రస్తుతానికి మీరు ఏ సినిమాలు చేస్తున్నారు? ప్రెసిడెంట్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, హిందీ అండి. తెలుగులో వచ్చేసి సీఎం గారు పెళ్ళం నెక్స్ట్ రిలీజ్గా ఉంది. దుమారం అని చెప్పి ఓ సినిమా 2 రెడీ ఉంది, మిగతాన్ని మేకింగ్లో ఉందన్నమాట. నాకు రాజకీయాలతో నిమిత్తం లేదు. నాకు సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా స్నేహితులంతా వచ్చే ఎన్నికల్లో గెలవాలని హీరో సుమన్ అయితే తెలియజేస్తున్నారు. పొండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. థ్యాంక్ యూ పొండరి. పరమత సహనం కలిగి ఉండాలని చెప్పారు అన్నారు. చాలా మంచి విషయం. సినీ జగత్తులో ఎవరు నిలబడితే వాళ్లే విజయం సాధించాలని కోరుకోవడం కూడా ఒక ఆనందదాయకం. థ్యాంక్ యూ.